క్రిస్మస్ అనగా క్రీస్తు కొరకు చేసే ఆరాధన. ఆ క్రిస్మస్ క్రిస్మస్ అయింది, క్రిస్మస్ పండుగ అయింది అన్నమాట. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ అంటే అలంకరణ కాదు, క్రిస్మస్ అంటే ఇళ్ళు ఒళ్ళు కదా, ఒళ్ళంట వంటంట ఇంకా చాలా చాలా చెప్తా ఉంటాయి. ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే యేసు ప్రభుని హృదయంలో ఆరాధన చేయడం. అయితే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఉదాహరణకు మన దేశంలో జరుగుతున్న పండుగలు అమెరికా వాళ్ళు చేయరు, అమెరికా వాళ్ళు చేసే పండుగలు అరబ్ కంట్రీస్ చేయరు. అదేవిధంగా ఆ పండుగలు మనం కూడా చేయము. కానీ ప్రపంచం అంతా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ ఏంటది? క్రిస్మస్. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, నిషేధం ఉన్న దేశాల్లో కూడా క్రిస్మస్ జరుగుతుందంటే అది యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. దాదాపు 33% ప్రపంచ జనాభాలో యేసు ప్రభు వెంబడిస్తున్న వారు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు అని చెప్పబడింది. 2వ స్థానంలో ఇస్లాం వస్తుంది, ఇక 4వ స్థానంలో హైందవ మతం వస్తుంది. కనుక అన్నిటిలో కల్లా యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఆ జీవితానికి పరమార్థం ఏంటో ఈరోజు నేను 7 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, యేసు క్రీస్తు ప్రభు జన్మలో మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడ పుడతాడో ఎలా పుడతాడో కూడా ముందుగానే 700 సంవత్సరాల క్రితం చెప్పబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఇలా చూడతాం. ఏమన్నది? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు పుట్టిన అనంత పుట్టును అనంత. పుట్టినంటే చూసినట్టుగా రాస్తున్నాయి. ఎంత గొప్ప మాట అది. మనకు కుమారుడు అనుగ్రహింపబడి మరలా వచ్చింది. పుట్టిన పక్కనే మళ్ళా మన పొరపాటు పడతామని తెలిసి పరిశుద్ధాత్మ ఎంత జాగ్రత్తగా రాయించాడు చూడండి. ఆయన అనుగ్రహించబడిన వాడు కనుక ఆయనకున్న టైటిల్స్ చెప్పాడు. 700 సంవత్సరాల క్రితమే యెషయా మాట్లాడుతూ అన్నాడు. మొట్టమొదటి టైటిల్ ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. మనం పుట్టినప్పుడు ఏ ఆశ్చర్యాలు జరగలేదు, కానీ యేసు క్రీస్తు పుట్టినప్పుడు అది ఆశ్చర్యం. ఎవరికి ఆశ్చర్యం? ప్రపంచ దేశం అంతా కూడా బెత్తరపోయి, అందులో పర్షియా దేశం ఉంది. ఆ పర్షియా దేశంలో జ్ఞానులు ఉన్నాయి. ఆ జ్ఞానులు అన్నా ఈసారి అంతా డిస్టర్బెన్స్ చేస్తానే. ప్రపంచంలో పర్షియా దేశం, ఇరాన్ ఇరాక్ కంట్రీ చూసారా, వాళ్ళు కూడా గ్రంథాలు తీశారు. దానియేలు గ్రంథంలో కాలంలో జరిగినటువంటి గ్రంథాలు పరిశీలించగా వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది ఏమనంటే, ఒక ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏం పుడుతుంది? నక్షత్రం పుడుతుంది అని. ఇది ఆశ్చర్యమన్నారా చెప్పండి. కానీ యేసు ప్రభు పుట్టుక ఏంటని? ఆయన ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు ఆశ్చర్యాన్ని చూడండి. ఈరోజు ఎందుకు కూర్చోడానికి వచ్చాను ఇక్కడ? నేను క్రిస్మస్ పాటలు పాడుకుని పలహారాలు తినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఆయన ఆశ్చర్యక్రియలను చాటి చెప్పడానికి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పడానికి మనం ఇక్కడ చేరి వచ్చాం. కనుక యేసు క్రీస్తు జన్మ సాధారణమైన జన్మ కాదు, ఆయన ప్రవచనాత్మకమైన జన్మ. ఆయన వంశావళి మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మత్తయి సువార్తలో మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన వంశావళి మనం చూస్తాం. ఏమన్నాడు? 1వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అనే. ఇక్కడ మత్తయి సువార్తలో ఎలా ప్రారంభించారు అంటే అబ్రహాముతో ప్రారంభించాడు. లూకా సువార్తలో మనం చదివితే ఆదాముతో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. చదువుతారా? లూకా సువార్త 3వ అధ్యాయం 37 ఎంత తేడా ఉందో చూడండి. మత్తయి ఏమో ఆదాముతో మత్తయి ఏమో అబ్రహాముతో ప్రారంభించాడు, లూకా ఏమో ఆదాముతో ప్రారంభించాడు. 2 వ్యత్యాసాలు చూడండి. మత్తయి సువార్తలో చాలా విశిష్టమైన లక్షణాలు రాశాయి. అదేంటంటే యేసు క్రీస్తు ప్రభువు దావీదు వంశావళి నుంచి వస్తాయి. మత్తయి సువార్తలో యోసేపు వంశావళి రాయబడింది. లూకా సువార్తలో మరియ వంశావళి రాయబడింది. వినాలి. మత్తయి సువార్తలో యోసేపు వంశావళి, లూకా సువార్తలో మరియ వంశావళి. ఎందుకు రాశారు ఇలాగా? ఇద్దరు దేవుని శిష్యులు విభిన్నంగా ఎందుకు రాయాల్సి వచ్చింది అని మీరు
వంశావళుల శాపం ఏంటంటే మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1:11. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను వంశావళి ఇండియా గ్రంథంలో చెప్పాడు. అతనికి శాపం ఉంది. దేవుడు చెప్పాడు, యెకొన్యా నువ్వు నా మాట వినలేదు, నువ్వు రాజుగా నియమిస్తే నీవు విగ్రహారాధన చేశావు, నీవు బయలు ప్రవక్తల ఆరాధన చేశావు, నీవు నా మాట వినలేదు, నీవు భయంకరమైన వ్యక్తులు కనుక ఎంతటితో నీ సింహాసనాన్ని ఆకాశించాను అని విషయం అంతటి మొగులోనికి తీసుకెళ్ళిపోయాడు. ఇది శాపం. మరి రక్షకుడు ఎవరి నుంచి రావాలి? యెకొన్యా నుంచి కూడా రావాలి. అందుకని ప్రభువు తెలుసు దేవుడు ఎంత కరెక్ట్గా ఉంటాడంటే, అందుకని లూకా సువార్తలో మరి ఎవరి వంశాలు చదువుతామంటే మరియ వంశావళి మనం చదువుతారా? లూకా సువార్త 3వ అధ్యాయము మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. లూకా సువార్త 3వ అధ్యాయంలో